తడకల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి ఎల్చెల సుగుణ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఉన్నారు. ఈరోజు చివరి అంకంగా ప్రచారంలో చివరి అంకంగా ముగిసిన సమయంలో వాళ్ళతో రుస్తుం న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడడానికి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సూల. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడుతున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేయగలరు. చెప్పండి. కార్యకర్తలకు చాలా అన్నప్పుడు రెడీ అన్నప్పుడు ఓకేనా. నా పేరు ఎల్చెల మల్లారెడ్డి. మళ్ళా నేను 95 నుంచి రాజకీయాల్లో దిగిన. ఆ నుంచి ఇందాక కూడా నేను ప్రజాసేవ చేసిన. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం అంతే ప్రజలకు. మరి మంచి పనులకు పోయినాం, చెడ్డ పనులకు పోయినాం, ఏ పని కంటే ఆ పనికి వాడుకున్నాం. రాత్రి అంటే రాత్రి పోయినాం, పగలంటే పగలు పోయినాం. ఎప్పుడంటే అప్పుడు పోయి అందరికీ గరీబ్ వాళ్ళకి కానీ అందరికీ ఓటు పిలుస్తాను వెళ్ళాము. ఆ తర్వాత ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు నిలబడ్డాము. మాకు ఓటేసి గెలిపేయగలరు, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నాం. ఎల్షాల గాయత్రి నా పేరు. మా అత్తయ్యను సర్పంచ్గా నిలబెట్టాము. ఎల్షాల సుగుణ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టినాము. ఎల్షాల మల్లారెడ్డి సుగుణ గారితో ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము ప్రజలందరినీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి మన ఈ చివరి అంకంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులైనటువంటి ఎల్చెల మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రచారంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా ముఖాముఖి కార్యక్రమం రుస్తుం న్యూస్ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నాం. చెప్పండి మల్లారెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? మీరు ఏ రకంగా ప్రజలు పోతా ఉన్నారు? మరి ఎటువంటి స్పందన కల్పిస్తూ ఉంది? చెప్పండి. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మీకు నమస్కారాలు. ఈరోజు మన కంకి మండలం తడకల్ గ్రామంలో మనకు ఇవి నామినేషన్ వేసిన నుంచి చూస్తుంటే ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. మరియు ముఖ్యంగా ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. చివరి అంకంగా ప్రచార భాగంలో కూడా మన సుగుణ మల్లారెడ్డి గారికి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్న కార్యకర్తలు, ప్రజలు మరియు చిరు వ్యాపారస్తులు, అందరూ గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున మనకు స్పందన ఉంది. దీన్ని బట్టి చూస్తే మేము అనుకుంటున్నాం ఒక 200 మెజార్టీతో 100% మేము గెలుపు మాకు ఖాయంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా గవర్నమెంట్ చేసిన పనులు ఇప్పుడు మనం రూలింగ్లో ఉన్నది మా పార్టీ. ఈ రూలింగ్ మా పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ప్రజలు రూలింగ్ గవర్నమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుందని దీన్ని చాలా భావించి ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. రేపు మీరే చూస్తారు. రేపు 11వ డేట్ నాడు బ్రహ్మాండమైన మెజార్టీతో మన క్యాండిడేట్ గెలవబోతుంది. మీరు మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి మీకు తడకల్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి కూడా వచ్చినాయి. ఆ సమస్యలు అనేటటువంటి అంతా కూడా మీరు స్టడీ చేసిరు అనుకుంటా. మరి అటువంటి సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించగలుగుతారో ఒకసారి రుస్తుం న్యూస్ ఛానల్ ద్వారా తడకల్ గ్రామ ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతుంది. కరెక్టే మీరు అడిగినట్టు మన తడకల్ గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గ్రామానికి సంబంధించిన ఒక గ్రంథాలయం లేదు, యువకులకు ఆడుకోవడానికి మనకు క్రీడా ప్రాంగణం లేదు. ముఖ్యంగా చూస్తే ఈ ఇళ్ళ విషయంలో కూడా గత గవర్నమెంట్ ఒక ఇల్లు కూడా మనకు మంజూరు చేయబడలేదు. ఇంతకుముందు మేము సర్పంచ్గా సర్పంచ్లు ఏం చేయలేరు కాబట్టి ఈరోజు మేము ప్రజల ముందుకు వెళ్ళాం. మీ సమస్యల్ని మేము మా సమస్యలుగా భావించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. గవర్నమెంట్ ఉంది మనకు, ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో మన గ్రామాన్ని పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, మరియు ఈ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ ఎలాంటి సమస్య ఉన్నా కానీ దాన్ని తీర్చడానికి మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మేము ఈ 8 రోజుల నుంచి మేము గ్రామంలో తిరుగుతున్నాము. మాకు చాలా సమస్యలు ప్రజలు వివరించారు. ఆ సమస్యలన్నీ మేము మా సర్పంచ్ ద్వారా మేము నెరవేర్చబోతున్నామని మీకు హామీస్తున్నాము ప్రజలకు. మీరు యూత్ నాయకులుగా మనోహర్ కోటగిరి గారు అని చెప్పేసి పేరు పొందిన వ్యక్తిగా చలామణి అవుతున్నారు తడకల్ గ్రామంలో. మరి యువకుల పట్ల, బీద ప్రజల పట్ల డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి సమస్య కానీ చాలా సమస్యలు ప్రజల్లో గుసగుసలాడుతున్నటువంటివి ఉన్నాయి. మరి మీరు ఎల్చెల సుగుణ మల్లారెడ్డి గారి
పక్షాన ప్రచారం చేస్తూ వారిని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా గెలుస్తున్నారు. మరి గెలిచిన తర్వాత ఈ సమస్యలు అనేవి కూడా మీరు ఏ రకంగా తీర్చగలుగుతారో చెప్పండి ఒకసారి మనోహర్ గారు. యాక్చువల్గా మేము సుగుణా మల్లారెడ్డి గారికి ఎన్నుకోవడానికి కారణం గత 40 సంవత్సరాల అనుభవజ్ఞుడు. ఆయనకు సమస్యలు అంటే ఏంటో తెలుసు. ఏ చిన్న సమస్య ఇది పలానా ఏరియా అంటే పలానా డ్రైనేజ్ అంటే పలానా ఏరియా అని చెప్పే అంత జ్ఞాపకం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఈ గల్లీలో ఈ సమస్య అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయనలో నోటెడ్గా ఉన్నటువంటివి ఉన్నాయి. యువకులకు యువతరం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మేము భావిస్తున్నాం. యువతరం ఈనాడు క్రీడా ప్రాంగణం అక్కడ స్కూల్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఆయనకు అసైన్ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏం కథ అనేసి పెద్ద మనిషికి బాగా అనుభవశైలి. ఆయన అక్కడ క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు యువతరం ముందుకు వచ్చి ఏం సమస్యలు ఉన్నా మనం చెప్పుకుంటే ఆ సమస్యలు తెలుసు. పెద్ద మనిషికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏం కథ యువతరానికి అనేది తెలుసు. మొన్నటికి మొన్న స్కూల్ విషయం కానీ ఏదన్నా అడిగితే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఫుల్ఫిల్ చేయించడం కూడా జరిగింది. ఎందుకంటే విద్యా వైద్యం గురించి ఆయనకు బాగా అనుభవం ఉంది. ఆనాడు ఆశా వర్కర్లు, ఎందుకంటే ఆశా వర్కర్లు వచ్చారంటే ఆ పెద్ద మనిషి ఊర్లో సమస్యలు ఉన్నాయి, ఎంతోమంది ఆరోగ్యంగా ఇదవుతున్నారు, మనకు ఆశా వర్కర్లు అవసరమని స్పెషల్గా మనకు ఒకటి ఇస్తే అప్పుడు కాదు సార్ తక్కువ ఉన్నాయి, మనకి ఇంకా 2-3 కావాలి అనేసి మరీ మనకు 2-3 ఆశా వర్కర్లను ఏర్పాటు చేసిన వ్యక్తి. కాబట్టి ఏది డెవలప్మెంట్ చేయాలనుకున్నా మన సమస్యలు ఎవరి ఉన్నా తీర్చగలిగే వ్యక్తి మన సుగుణా మల్లారెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్తున్నాను. ఓకే.